కేటీఆర్ సాధించింది ఏంటయ్యా అంటే, ఒకటో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ రెండో స్థానానికి పడిపోవడం కేటీఆర్ వల్ల అన్నటువంటిది అంటే కేసీఆర్ వల్లే అన్నారు. మొన్నటిసారి ఎన్నికల్లో ఓడిపోవడం. ఎందుకు పరిపాలన చేసింది కేసీఆర్ కాబట్టి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఆ లోపమంతా కేటీఆర్ మీద నేసేశారు. కేటీఆరే దీనికి అంతటికి కారణం జీరోకి అన్నటువంటి. బట్ అందులో భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికి ఎగబాకడం. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకునే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం కూడా జరిగింది. మరోవైపున కేటీఆర్ ఊరువాడ తిరగటం, అందరిని సమీకరించుకురావడం, మిగతా వాళ్ళు వెళ్ళిపోకుండా అడ్డుపట్టడం, ఆ 10 మంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో ఓడిపోయి ఉండొచ్చును గానీ డిపాజిట్లు కోల్పోలేదు. రెండవది గట్టి పోటీ ఇచ్చి సెకండ్ ప్లేస్‌కి తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆ 2 చోట్ల డిపాజిట్లకి ఎత్తుక్కునే పరిస్థితి సృష్టించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వచ్చేటప్పటికి తొలి విడత ఎన్నికలయ్యేటప్పటికి బీఆర్ఎస్ బలమైనటువంటి శక్తిగా నిలబడటం, కాంగ్రెస్‌కి పోటీ శక్తిగా నిలబడింది. దగ్గరలో ఉందా లేదంటే ఖచ్చితంగా లేదు. కానీ శక్తి పరంగా అయితే సెకండ్ ప్లేస్‌లో గట్టి పోటీదారు నిర్ణయం తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు ఆయన.